విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రావడం మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎందుకు వచ్చింది? ఒక పక్కన ఛాలెంజెస్ ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల మినహాయింపులు ఇచ్చారు అనే చర్చ జరుగుతూ ఉంటే, ఇంకో పక్కన ఏపీ రూపురేఖలు మార్చేసే ఫెసిలిటీని తీసుకొచ్చేసాము అనే ప్రచారం ఆకాశాన్ని అంటడం కనపడుతోంది. చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. అసలు వాస్తవాలు ఏంటో మీడియాలో కానీ మిగతా చోట్ల కానీ ఎక్కడా బయటికి రాని పరిస్థితి ఇప్పటికీ ఉంది. అందుకోసమే ఈ విషయంలో రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి అసలు నిజాలేంటి, గూగుల్ విశాఖకి రావడం అనేది నిజంగా ఫెసిలిటీనా, కేవలం అడ్వాంటేజ్ మాత్రమేనా? గూగుల్ మనకి ఇస్తున్నదెంత, మనం గూగుల్ని ఆకర్షించడానికి ఇచ్చినదెంత? ఈ ప్రభావం భవిష్యత్తు మీద ఎలా ఉంటుంది? ఏపీ లాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో గూగుల్ ఏమాత్రం ఇంపాక్ట్ గానీ చేంజ్ గానీ చూపించగలుగుతుంది? లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు పిన్ పాయింటెడ్ గా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇది రాజకీయాలకు అతీతం, కేవలం వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో 360 డిగ్రీస్లో ఈ డేటా సెంటర్ ప్రచారాన్ని, వాస్తవాన్ని స్టడీ చేద్దాం. ఏపీలో కని విని ఎరగని స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, దట్టు 85,000 కోట్లకు పైగా పెట్టుబడి వచ్చేసిందని, ఏపీ రూపురేఖలు మారతాయి అని చంద్రబాబు ప్రచారం చేయడాన్ని చూస్తూ ఉన్నాం. ప్రపంచం నివ్వెరపోతోందని, విశాఖ తీరం వైపే అందరూ చూస్తున్నారని చెప్పడం ఒక పక్కన కనబడుతూ ఉంటే, చాలా మందిలో ఒక సింపుల్ సందేహం ఉంది. ఇంత భారీ పెట్టుబడి విశాఖ తీరానికి వస్తున్నప్పుడు మరి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వైజాగ్ పేరు చెప్పారు, నరేంద్ర మోడీకి థ్యాంక్స్ చెప్పారు, మాట్లాడారు తప్పితే చంద్రబాబు ప్రస్తావన ఎందుకు రాలా? ఈ క్వశ్చన్ కేవలం రాజకీయ పరమైంది కాదు. అసలు ఇలా ఎందుకు పిచాయ్ మోడీని అడ్రస్ చేశారు అని చూస్తే గనక 2023 నాటి పరిస్థితికి ఒకసారి వెనక్కి వెళ్ళాలి. 2023లో కేంద్రం డిపిడిపి అనే ఒక చట్టం చేసింది, డేటా ప్రొటెక్షన్ అండ్ డేటా ప్రైవసీ యాక్ట్ దాని పేరు. విదేశీ టెక్నాలజికల్ జైంట్స్ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ వీటన్నిటిని నియంత్రించేందుకు, క్రమబద్ధీకరించేందుకు, ఒక ధమ్కీ ఇచ్చేందుకు కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. 2023 అంటే 24 ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికల ముంగిట్లో ఈ చట్టం చేశారనమాట. ఆ చట్టం ఎందుకు చేశారు అంటే, అరే అబ్బాయి, మా మీద మీరు ఇంత వ్యాపారం చేస్తూ ఉన్నారు కదా, మా డేటాను అంతా తీసుకెళ్లి మీరు కాలిఫోర్నియాలోనో ఇంకో దేశంలోనో పెట్టుకుంటూ ఉన్నారు కదా, ఒకవేళ మీ సర్వర్స్ హ్యాక్ అయితే గనక మా డేటా ప్రైవసీ పరిస్థితి ఏంటి, మా దేశ రహస్యాలు, మా జనం యొక్క సీక్రెట్స్ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేసి, అందుకోసమే మీరు మా డేటాని మా దేశంలోనే స్టోర్ చేయండి, దానికి తగ్గట్టుగా మా దగ్గర ఆదాయాలు తీసుకోవడమే కాదు ఇక్కడ పెట్టుబడులు కూడా పెట్టాలి అని ఒత్తిడి చేసింది. ఆ తర్వాత దీంట్లో ఇంకో రాజకీయ కోణం కూడా ఉంది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రూలింగ్ పార్టీ బీజేపీకి ఫ్రీ పాసేజ్ ఇవ్వాలి, లేకపోతే కనుక మీకు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇవ్వడం కూడా ఇందులో ఉద్దేశం. రాజకీయ కోణాలు ఎలా ఉన్నా కానీ దేశ ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి కేంద్రం విధానాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. ఇది ఎంత క్రిటికల్ పాలసీనో అర్థమైంది కాబట్టి గూగుల్ లాంటి కంపెనీలు ఇండియా వైపు చూడడము, ఇన్వెస్ట్ చేయడం అనేది కంపల్సరీ అయిపోయింది. అందుకోసమే 1 గిగావాట్ కెపాసిటీ ఉన్న అతి పెద్ద డేటా సెంటర్ ఇండియాకి రావాలని ఫిక్స్ అయింది. అది అసలు స్టార్టింగ్ పాయింట్. అయితే ఇండియాలో డేటా సెంటర్ల ఎవల్యూషన్ ఎలా ఉంది ఆల్రెడీ అనేది ఒకసారి చూద్దాం. వెస్ట్రన్ షోర్లో అంటే పశ్చిమ తీరంలో ముంబైలో డేటా సెంటర్స్ ఎవల్యూషన్ అనేది ఆల్రెడీ జరుగుతూ ఉంది. యూరోపియన్ కంట్రీస్తోనూ మిగతా ప్రపంచంతోనూ కనెక్ట్కి దగ్గరగా ఉంటుంది. సముద్రంలోంచే ఈ డేటా కేబుల్స్ అన్నీ వస్తాయి కాబట్టి, ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతా వస్తుంది కాబట్టి సముద్ర తీర ప్రాంతంలోనే ఇవి ఉంటాయి. మరి వాట్ అబౌట్ ఈస్ట్ కోస్ట్ అని చూస్తే గనక చెన్నైలో కొన్ని డేటా సెంటర్స్ ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. ఎక్కువ స్కోపు ఈస్ట్ కోస్ట్లో ఉంది. అందుకోసం తూర్పు తీరంలో పెట్టుబడులు పెట్టాలి అనుకున్నప్పుడు, దట్టు వేల కోట్లు ఇంత భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మాకేమిస్తారు ఇన్సెంటివ్స్ అని టెక్నాలజికల్ జైంట్స్ బార్గెయిన్ చేస్తాయి కదా. అలా చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ ఇప్పటికే డెవలప్ అయి ఉండటమో, లేదంటే కనుక చెన్నై లాంటి సిటీలు ఉండటమో, అది కూడా కాదనుకుంటే భారీగా ముట్టజెప్పి మిమ్మల్ని ఆహ్వానించాల్సిన పరిస్థితి మాకు లేదు అనే గీర్మానం వల్ల కానీ మిగతా రాష్ట్రాలు భారీ స్థాయిలో ఇన్సెంటివ్స్ గూగుల్కి ఇవ్వాల. ఏపీ అంటే బ్రాండ్ వస్తుంది అంటే పబ్లిసిటీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనో, లేదంటే గనక ఇది ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు అనో కానీ అసలు చేతికి ఎముకలేనట్టుగా, డబ్బంటే లెక్కలేనట్టుగా మనం మినహాయింపులు ఇవ్వడానికి రెడీగా ఉంటాం కాబట్టి గూగుల్కి కూడా అలాగే 22,000 కోట్లకు పైగా మినహాయింపులు ఇచ్చాము. ఈ విషయంలో మిగతా రాష్ట్రాలు మనతో కంపీట్ చెయ్యవు కాబట్టి విశాఖ తీరానికి రావాలి అని గూగుల్ డేటా సెంటర్ డిసైడ్ అయిపోయింది.
ఇలాంటి డేటా సెంటర్లు గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఏషియా పసిఫిక్ అని, ఓషియనియా అని ఇలా రీజియన్స్ ఉంటాయి కదా ప్రపంచంలో, అలాంటి రీజియన్స్లో 40 చోట్ల నడుపుతోంది. అంటే ఇదేమి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాదు, కాకపోతే భారీ స్థాయి ఇన్వెస్ట్మెంట్ అనేదైతే వాస్తవం. ఎందుకు అంటే ఇండియా 150 కోట్ల మంది ఉన్న దేశం. ఇక్కడ డేటా అవసరం కానీ, యాక్టివిటీ కానీ, బిజినెస్ కానీ ఆ స్థాయిలో ఉంటుంది. అందుకోసమని విశాఖకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అనేది క్లియర్. అంటే 23 నాటి కేంద్రం చట్టము విశాఖకి డేటా సెంటర్ రావడము అనేది డైరెక్ట్లీ లింక్డ్. అందుకోసమే పిచాయ్ మోడీతో మాట్లాడారు. गूगल के सीईओ से बात कर रहा था. ఇది క్లియర్. తర్వాత అసలు వాట్ ఈజ్ ఏ డేటా సెంటర్ అనేది చూస్తే కనుక ఇప్పుడు మనకి కంప్యూటర్లో సిపియు ఉంటుంది కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే మనకి కంప్యూటర్ మెమరీ అంతా అందులోనే స్టోర్ అయి ఉంటుంది, ప్రాసెసింగ్ అంతా చేస్తుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిట్రైవ్ చేసుకుంటాం కదా, అట్లాంటిదే ఈ డేటా సెంటర్. కాకపోతే సిపియు అనేది సింగిల్ కంప్యూటర్కి పనిచేస్తే ఇది గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్కి సంబంధించింది, గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించింది, ఇంకా చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ స్టేట్స్ ఆర్ కంట్రీస్కి సంబంధించిన డేటా మొత్తం ఒక చోట స్టోర్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసి ప్రాసెస్ చేసి రిట్రైవ్ చేసుకునే వెసులుబాటు ఇస్తే కనుక దాన్ని డేటా సెంటర్ అంటారు. అంటే హ్యూమన్ బాడీలో గుండె ఎలాంటి పని చేస్తుందో ఈ డేటా సెంటర్ అనేది టెక్నాలజీలో అలాంటి కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకోసమే బిగ్ డేటా ఎవల్యూషన్ అంటున్నాం కదా. ఇప్పుడు వ్యాపారాలు కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, వ్యవహారాలు కానీ అన్నిటికీ ఈ డేటా కేంద్రమే ఆధారం. అందుకోసం ఈ డేటా సెంటర్కి సిగ్నిఫికెన్స్ ఉన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటి అంటే గూగుల్ మనకి ఇచ్చిందెంత, మనం గూగుల్కి ఇచ్చిందెంత అనేది అసలు డిబేటబుల్ ఇష్యూ. ఇక్కడ మనం 22,000 కోట్లకు పైగా మినహాయింపులు గూగుల్కి ఇచ్చాము అనేది దేశం నోరెళ్ళబెట్టి చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మన పక్క రాష్ట్రం కర్ణాటక ఐటీ మినిస్టర్ ప్రియాంక ఖర్గే ఏమన్నారో కాస్త ఓపిక్గా డీటెయిల్డ్గా చూడండి. Google AI is gone to Vizag is the headline. What they will not tell you is that they are giving 22,000 crores incentives. What they will not tell you is the land is being given at 25% discount. Water tariff is at 25% discount. Transmission is 100% free. And state GST, 100% reimbursement is going to be given. Now if I do that, what will you tell me? You are draining the, you are appeasing, you are draining the financial status of the thing. Ask them. Is this true or not? చూసారుగా, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడే ఈ ప్రియాంక్ ఖర్గే. ఆయన ఏమంటున్నారు, ఇంత భారీ స్థాయిలో మినహాయింపులు ఇచ్చి జిఎస్టీ వసూళ్లను కూడా వదులుకొని గూగుల్ని మెప్పించి ఒప్పించాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకు అంటే మా రాష్ట్ర ప్రయోజనాలు, మా ఎకానమీ మాకు ముఖ్యము. మా ఎకానమీని డ్రైన్ చేసేసుకుని అంటే మా ఖజానా ఖాళీ అయిపోయేలాగా వాళ్ళని మేము స్వాగతించం అనేది ప్రియాంక ఖర్గే ఆర్గ్యుమెంట్, లాజిక్. 22,000 కోట్లు అంటే సాధారణంగా అలాగే అనిపిస్తుంది, అది కనెక్ట్ అవుతుంది కదా. మరి దానికి సమాధానం చెప్పాల్సిన ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోంది, చాలా టాక్టికల్ గా ఎమోషన్ రైజ్ చేసి ఇష్యూని డైవర్ట్ చేస్తోంది. ఎలాగా, చాలా మందికి కడుపు మండిపోతుంది ఇంత ఫెసిలిటీ వచ్చిందని, ఆ మంటతో ఏదేదో మాట్లాడుతున్నారు అంటూ ఇదిగో చూసారుగా ఈ ట్వీట్. ఇండైరెక్ట్ గా ప్రియాంక ఖర్గే రైజ్ చేసిన క్వశ్చన్స్ ని మనం డీవియేట్ చేస్తాం. ఆ తర్వాత జనంలోకి ఈ 22,000 కోట్ల మినహాయింపులు ఇచ్చేసాము, రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టామేమో అనే చర్చ జరిగిపోతుందనే ఉద్దేశంతో వాటంగా గూగుల్ డేటా సెంటర్ వల్ల ఏపీకి 10,000 కోట్ల ఆదాయం వచ్చేస్తోంది అనే ప్రచారానికి తెరదీశారు. పైగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియానే చెప్పింది అనే ప్రచారాన్ని తెరతీస్తే అసలు పిఐబి ఏం చెప్పిందా అని నేను చెక్ చేస్తే అందులో బ్లాటెంట్ గా ఒక్కటే కనపడింది. ఆ మాట చెప్పింది ఏపీ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మన పెమ్మసాని చెప్పారు ఆ మాట. పైగా ఆయన టాక్టికల్ గా ఒక మాట కూడా వాడారు అక్కడ, ఎక్స్పెక్టెడ్ అని. అంటే ఆశించవచ్చు ఇంత వస్తుందని అన్నారు. ఆశించడానికి ఏముంది, 10,000 కోట్లు కాబట్టి 25,000 కోట్లు కూడా ఆశించవచ్చు. ఆశించి ఒక ఏడాదిలోనే గూగుల్కి ఇచ్చిన మినహాయింపులన్నీ ఆదాయంగా వచ్చేస్తాయని ప్రచారాన్ని కూడా చేయొచ్చు. అంటే ప్రియాంక ఖర్గే రైజ్ చేసిన ఇష్యూస్ కి అడ్రస్ చేయడంలో కానీ, లేదంటే 10,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్న దాంట్లో కానీ ప్రచార పటాటోపం తప్పితే వాస్తవమైన గ్రౌండ్స్ ఉన్నాయా అంటే లేవు అనేది వాస్తవం. ఇక బిగ్ డేటా సెంటర్స్ రావడం వల్ల ఎలాంటి ఛాలెంజెస్ ఉండొచ్చు అనే దాని మీద కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఏది, విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాకముందు నుంచే ఏథెన్స్ అనే ప్రాంతంలో గ్రీస్లో డేటా సెంటర్లు పెట్టడం వల్ల విద్యుత్ కొరత వచ్చేసిందని, ఆ కొరతను తీర్చేందుకు భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచి జనాల మీద విద్యుత్ భారం మోపారు అని ఒక ఆయన ట్వీట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా దానికి రెస్పాన్స్ వచ్చింది.
చాలా చిత్రంగా ఇండియన్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ లో మిరాకిల్ మ్యాన్ గా ఇప్పుడు పేరున్న శ్రీధర్ వెంబు దానికి రియాక్ట్ అయ్యారు, రెస్పాండ్ అయ్యారు. డేటా సెంటర్ టెక్నాలజీ అనేది స్టిల్ ఎవాల్వ్ అవుతూ ఉందని, ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి ఇప్పటికీ తెలియదు కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఈ విద్యుత్ వాడకం భారీగా ఉండటము, డేటా సెంటర్ల వల్ల ఆశించిన ప్రయోజనం కంటే కూడా ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నమాట వాస్తవం కాబట్టి ప్రికాషనరీ మెజర్స్ అవసరం అని శ్రీధర్ వెంబు స్వయంగా చెప్పారు. ఈ శ్రీధర్ వెంబు అంటే తెలుసు కదా, ఈ మధ్యన మోడీ దగ్గర నుంచి కేంద్రం వరకు అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా జోహో అని. ఆ టెక్నికల్ ప్లాట్ఫామ్ జోహో ఫౌండరే ఈ శ్రీధర్ వెంబు. కొన్ని వారాల కిందట ఏది విశాఖకి గూగుల్ రాకమునిపే ఈ మాట చెప్పారు. అంటే దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉందని, ఛాలెంజెస్ ఉన్నాయి అనేది అయితే అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు పండగ చేసుకుంటున్నంత పరిస్థితి అయితే ఉండదు అనేది శ్రీధర్ వెంబు కామెంట్స్ తో మనకు అర్థమవుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, అసలు గూగుల్ ఇన్వెస్ట్మెంట్ విశాఖకి రావడం అనేది ఫెసిలిటీనా కేవలం ఆపర్చునిటీనా అనేది మనకి తెలియాలి. ఏంటి ఫెసిలిటీకి ఆపర్చునిటీకి తేడా? ఫెసిలిటీ అంటే వేలు లక్షల ఉద్యోగాలు వచ్చేయటం నేరుగా. ఏది ఇప్పుడు మీడియా చెప్తోంది కదా, గూగుల్ డేటా సెంటర్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, అది నిజమేనా అని చూస్తే గనక మనకి గూగుల్ అడిగినా చెప్తోంది డేటా సెంటర్ వల్ల ఫ్యూ హండ్రెడ్స్ ఉద్యోగాలు వస్తాయి. బిగినింగ్ లో అయితే గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కోసం, బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కోసం చాలా మంది ఇంజనీర్లు, మ్యాన్ పవర్ పనిచేస్తారు కదా, వాటిని అన్నింటినీ కలుపుకుంటే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి దానివల్ల. అంతేగాని మనం చెప్తున్నట్టుగా లక్షల ఉద్యోగాలు జనరేట్ అయ్యే పరిస్థితి లేదు డేటా సెంటర్లతో అని గూగులే చెప్తూ ఉంది. పైగా ఏఐ అంటే ఆల్రెడీ తెలిసిందే కదా, 100 మంది మనుషులు చేసే పనిని 5 మనుషులకి తగ్గించి ఏఐ మిగతా 95 మంది పని చేసేస్తుంది. అలాంటప్పుడు ఏఐ డేటా సెంటర్ వల్ల లక్షల ఉద్యోగాలు, ఏది మీడియా చెప్తున్నట్టు 2 లక్షల ఉద్యోగాలు నేరుగా వచ్చేసాయి. అంటే దీని అర్థం ఏంటి? అది ఫెసిలిటీ కాదు, డెఫినెట్ గా ఒక అడ్వాంటేజే. గూగుల్ అనేది బ్రాండ్ కాబట్టి, ఎన్విరాన్మెంట్ డెవలప్ అవుతుంది కాబట్టి, మనం ప్రాపర్ గా ఎఫర్ట్స్ పెట్టి పర్సిస్టెంట్ గా ట్రై చేయగలిగితే కొన్ని కంపెనీలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రావచ్చేమో, వెంటనే వచ్చేసాయి. దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్ విశాఖలోనే ఒకటి ఉంది. 2023లో ఇన్ఫోసిస్ విశాఖలో యాక్టివిటీస్ మొదలుపెట్టిన తర్వాత, డెవలప్మెంట్ సెంటర్ పెట్టిన తర్వాత మిగతా కంపెనీలు వైజాగ్ వైపు చూడడం మొదలైంది. వైజాగ్ లో సాఫ్ట్వేర్ రంగం రివైవ్ కావడానికి అది స్టార్టింగ్ పాయింట్. అంటే ఒక డెవలప్మెంట్ సెంటర్ వస్తే మాత్రం ఉద్యోగాలు వస్తాయి అనడానికి ఇన్ఫోసిస్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉంది. అదే ఈ గూగుల్ ఫెసిలిటీ అనేది డెవలప్మెంట్ సెంటర్ కాదు, డేటా సెంటర్. అంటే కేవలం స్టోరేజ్ ఫెసిలిటీ కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ మాత్రమే, ఫెసిలిటీ కాదు. అంటే నేరుగా ఉద్యోగాలు ఇవ్వదు. ఇది ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని సంవత్సరాల తర్వాత, అది 5 ఏళ్లకో 10 ఏళ్లకో తెలియదు, ఉద్యోగాలు వచ్చేందుకు మాత్రం ఇది ఒక దారి చూపించే అవకాశం ఉంటుంది. గూగుల్ ఒక బ్రాండ్ కాబట్టి మనం పొలిటికల్ గా పబ్లిసిటీ చేసుకోవచ్చు, మంత్రదండం వచ్చేసింది మా దగ్గరికి, మేము సాధించాము అని చెప్పుకోవచ్చు గాక. కానీ అది వాస్తవ దూరం అనే విషయం ఈ డేటా అంతా వాస్తవాలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఏపీలో పెక్యులర్ సిచ్యువేషన్ ఉంది అని మొదట్లో చెప్పా కదా, ఆ పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటి? 22,000 కోట్ల మినహాయింపుల మీద మన దగ్గర ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? ఏపీలో 4,000 కోట్లు లేవని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్కి అప్పచెప్తూ ఉన్నాం. ఏపీలో స్కూళ్లలో ఆర్ఓ సెంటర్లు నిర్వహించేందుకు నిధులు లేవు అని నిర్లక్ష్యం చేయడం వల్ల హెపటైటిస్ వచ్చి పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు, గిరిజన బిడ్డలు. ఏపీలో కొన్ని వేల కోట్లు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అని విశాఖ స్టీల్ ప్లాంట్ దిక్కులు చూస్తూ ఉంది. పైగా ఇదే సమయంలో ఆ ప్రాంతంలో 1.3 lakh crore ఇన్వెస్ట్మెంట్తో ప్రైవేట్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుందని ప్రచారం చేసుకుంటున్నాం. ఇవన్నీ చూస్తే మనకి ప్రైవేట్ మీద మోజు ఎంత ఉందో, ప్రజా ప్రయోజనాలు అనేవి పూర్వపక్షం ఎలా అయిపోతున్నాయో మన దగ్గర చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్, అంతే కదా. ఇక అన్నిటికీ మించి చాలా చిత్రమైన ఎకనామిక్ ఈక్వేషన్స్ ఏపీలో ఉంటాయి. 260 రూపాయలు ఉండే యూరియా బస్తాని రైతులకు అందించలేం, కానీ అదే యూరియా వాడకుండా ఉంటే గనక సింగిల్ ధాన్యం బస్తా మీద 800 బోనస్గా ఇస్తాము అనే చిత్రమైన ఈక్వేషన్స్ రన్ అయ్యే రాష్ట్రం ఏపీ. అందుకోసమే 22,000 కోట్లు ఉంటే గనక నేరుగా ప్రజా ప్రయోజనాలు ఏ స్థాయిలో ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు, మన యువతకు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కానీ ఎంత ప్రయత్నం చేసి ఉండొచ్చు అనే చర్చ బలంగా జరుగుతోంది. అట్లాగని గూగుల్ లాంటి బ్రాండ్ రావద్దా, పెసిమిస్టిక్గా ఉంటారా అంటే ఉండకూడదు. కానీ గూగుల్ లాంటి బ్రాండ్ రావాల్సిందే, ఏపీకి మేలు జరగాల్సిందే, ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావాల్సిందే, మన గేమ్ డెవలప్ కావాల్సిందే. కానీ మనం చేసుకుంటున్న ప్రచారం స్థాయిలో ఈ ఇంపాక్ట్ ఉండదు. అందుకోసమే ఇలాంటివి చూసినప్పుడే
పబ్లిసిటీ ఓవర్ ప్రజా ప్రయోజనాలు అంటారే, ఆ మాట గుర్తొస్తుంది. అంటే మన జన ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా మనకి పబ్లిసిటీ ముఖ్యం, మన పాలసీ అలా ఏడ్చింది, అందుకోసం అని ఏపీలో ఇలాంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అసలు మ్యాటర్.